నమస్కారం. సభ అధ్యక్షురాలు, స్థానిక శాసనసభ్యురాలు, మా సహచరి మంత్రివర్యురాలు, మీ అందరి అభిమాన నాయకురాలు, అభివృద్ధి ప్రదాత అంటేనే కొండవారు, కొండవారు అంటేనే అభివృద్ధి ప్రదాతలు మా సురేఖకు, వేదిక మీద ఉన్న మరొక మంత్రివర్యురాలు, మా సహచర మంత్రివర్యురాలు సీతక్క గారికి, సహచర శాసనసభ్యులు రాజేంద్రన్న గారికి, మురళయ్యన్న గారికి, నాగరాజన్న గారికి, అదే రకంగా వరంగల్ మేయర్ గారు సోదరిమణి గుండు సుధారాణి గారక్క గారికి, అధికారులు, కార్పొరేటర్లు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గంలో సుమారు వివిధ శాఖల ద్వారా 258 కోట్లకి ఇప్పుడే శంకుస్థాపన మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. రెండవ విషయం, ధనిక తెలంగాణ రాష్ట్రమని మీరో నేనో చెప్పడం కాదు, ఆనాడు ప్రబుద్ధుడే చెప్పాడు ధనిక తెలంగాణ రాష్ట్రమని. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్లు అప్పుల భారాన్ని మన నెత్తిన పెట్టి వెళ్లిపోయాడు. ఇందాక మా ఆడబిడ్డలు చెప్పినట్లు 1వ తారీఖు కాదు కదా, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి 15వ తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపే ప్రతి ఉద్యోగస్తుడికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మీరు కన్న కలలన్నీ, మీరు ఆశించిన ఆశయాలన్నీ, మీ మనసుల్లో ఉన్న కోరికలన్నీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మీ గుమ్మానికి చేర్చుదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎలా అయితే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని మీరు కన్న కలలు నెరవేర్చారో, భవిష్యత్తులో కూడా మీ దీవెనలు అలానే ఇందిరమ్మ రాజ్యానికి ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రకంగా అక్క చెప్పాను, ఆ అక్క అదే రకంగా వస్తే వట్టిగా వదిలిపెట్టదు, అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఎంపీ ఎలక్షన్ చెప్పిన ఇండైరెక్ట్ చెప్పిన అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు. ఇప్పుడు స్కూటీలు కొన్ని ఏదైతే వికలాంగులకు పెట్టింది, అదే రకంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం. అంటే అక్క ఖాళీగా ఉండదు, పక్క వాళ్ళని కూడా ఖాళీగా ఉంచదు. నిత్యము మీలో ఉంటది, మీ మంచి కోరుకుంటది. సెక్రటేరియట్కి వచ్చినా కూడా ఒట్టిగా రాదు, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకొని నా పేషీకో సీతక్క పేషీకో వస్తుంది. అన్న మా వాళ్ళకి ఇది కావాలనే